ఆ పిల్లాడికి జట్కా బండిలో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. ఇంటి నుంచి రోజు జట్కా బండిలో బడికి వెళ్లేవాడు. పెద్దయ్యాక మీరేమవుతారా అని బడిలో టీచర్ అడిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు. ఒకరు డాక్టర్ అవుతాను టీచర్ అంటే, ఒకరు ఇంజనీర్ అవుతాను టీచర్ అని సమాధానం చెప్పారు. ఈ పిల్లాడు మాత్రం నేను జట్కా వాలాని అవుతాను మేడం అన్నాడు. స్కూల్లోని వాళ్ళంతా నవ్వారు. ఈ విషయం అందరికీ తెలిసింది. అందరూ నవ్వారు. ఇంటికి వచ్చాక తన తల్లికి, నేను జట్కా వాలా అవ్వాలనుకుంటుంటే వీళ్ళంతా ఎందుకు నవ్వుతున్నారమ్మా అంటూ అమాయకంగా అడిగాడు. వాళ్ళ అమ్మ వెంటనే చిరుమందహాసంతో పూజ గది తలుపు తెరిచింది. చూడు నాయనా, ఒక్క గుర్రం నడిపే జట్కా వాలావి నువ్వు కాకూడదు. 4 గుర్రాలు నడిపే బండికి నువ్వు జట్కా వాలావి కావాలి. అదిగో చూడు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా అని ఆ పిల్లాడికి బోధించింది కన్నతల్లి. ఆ 4 గుర్రాల పేర్లు ధర్మ, అర్థ, కామ, మోక్షం అనే ఆ 4 గుర్రాలు నడిపే జట్కావాలా శ్రీకృష్ణ పరమాత్ముడు అని ఆ తల్లి చెప్పింది. చూడు నాయనా, నీవు కూడా ఈ జగత్తుకు ధర్మార్థ కామ మోక్షాలు బోధించే గురువు కావాలి, సరేనా అంటూ ఆ కన్నతల్లి ఆ పిల్లాడి యొక్క ఆలోచనలను చక్కదిద్దింది. ఆ పిల్లాడే స్వామి వివేకానంద. సూర్యుడు సరికొత్త రూపంలో ఉదయించినట్టుగా భయం అంటే ఏంటో తెలియని ఆయన కన్ను, తేజస్సుతో నిండిపోయిన అతని ముఖం, గంభీరమైన అతని గొంతు, బలిష్టమైన అతని శరీరం, నిలువెత్తు దేశభక్తికి రూపమయ్యాడు వివేకానంద. కుల, మత, జాతి, లింగభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచాడు. ఆయన బ్రతికింది కేవలం 39 సంవత్సరాలే కానీ మరొక 1000 సంవత్సరాలు గడిచినా కూడా చెరిగిపోని ముద్ర వేసుకున్న మహనీయుడు స్వామి వివేకానంద. చిన్నతనంలో తల్లి ఏది చెబుతుందో అదే పిల్లల మనసుల్లో నాటుకుపోతుంది.